సినీ సంగీత కళా అభిమానులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది సినిమాలో సాంగ్స్ ఎలా రాయాలి, దేన్ని ఆధారంగా చేసుకొని రాస్తారు అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ వీడియో పెట్టిన కంచి కూడా మీరు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. నాకెంతో సంతోషం అనిపించింది. మీరు ఇలా సపోర్ట్ చేస్తే మంచి మంచి విషయాలన్నీ కూడా మీ ముందుకే తీసుకొని నేను వస్తాను. ఎందుకంటే నేను ఎన్నో సాంగ్స్ రాశాను, అవన్నీ నా వల్ల కాలేని. మీరు గెలిపించాలి, మీరు గెలుస్తారు. అంతకుమించి నాకు కావాల్సింది ఇంకేముంది. సరే, మేము టాపిక్లోకి వెళ్ళిపోదాం. సినిమా పాట రాయాలంటే ముందుగా పెన్ను పేపర్ ఉంటే సరిపోదు. అక్కడ మనకి మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంచుకున్న తర్వాత సాంగ్ రాసే ముందు ట్యూన్ చాలా ఇంపార్టెంట్. సాంగ్ అంతా రాసేసి దాన్ని ట్యూన్ కడదామంటే అది చాలా కష్టం, చాలా కష్టం. కుదరదు. అది వెళ్ళి కరెక్ట్గా వెళ్ళి పడదనమాట. ఒక అక్షరం పైకి వెళ్ళి పడదు, అది కుదరదు ట్యూన్. ఇప్పుడు ఉదాహరణ నేనే చెప్తాను. ఇప్పుడు నేను సాంగ్ రాయాలనుకుంటున్నాను. ఎలా రాస్తాను? ఆలోచిస్తాను దేని మీద అని. అలా కొంచెం మైండ్ అంతా పీస్ఫుల్గా చెప్పి ఆలోచించుకుంటాను. మనిషి మీద రాయాలా అంటే దేన్ని వర్ణిస్తూ రాయాలి సాంగ్. ఒక అందమైన అమ్మాయిని వర్ణిస్తూ రాయాలా, ఆ అమ్మాయిని టాప్ టు బాటం వర్ణిస్తూ రాయాలి. అంటే ఆ అమ్మాయి మీద ఆ అందాన్ని పొగుడుతూ రాయాలి సాంగ్ కదా. అలా రాయాలంటే ఇప్పుడు అలా రాయొచ్చు. తర్వాత మనం దేని గురించి తీసుకుంటున్నామో దాని గురించి ఫస్ట్ ఆలోచించుకున్న తర్వాత అప్పుడు మనం సాంగ్ రాయాలి. ఇప్పుడు నేను బహుశా నా పైన చెట్లు ఉన్నాయి, నా వెనకాల చెట్లు అంటున్నాయి కదా. ఇప్పుడు దాని గురించి రాయాలనుకో, దాని గురించి రాయాలంటే చెట్టుకి సంబంధించింది కోకిల చెట్టు అనగానే కోకిల. ఇప్పుడు 1 2 3 తన నానే తానే 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 తానేనా తానా. ఇదో ట్యూను కదా. లేదంటే తాననానే తానే నననా తానే నానే తానే నాన తానా. ఇది గూగుల్లో సెర్చ్ చేసినా ఈ ట్యూన్లు దొరకవు మీకు. ఎందుకంటే నేను సొంతంగా కనిపెట్టిన ట్యూన్స్ ఇవి. అంటే ఈ చెట్టు పైన కొమ్మ ఉంది కాబట్టి దాన్ని కొమ్మ మీద కూసే చిలుక గుండెలోని ఊసు నీకు తెలిపేదెలా.